ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలు ఉండగా 5 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల కౌంటింగ్ భువనగిరి శివార్లోని దివ్యబాల పాఠశాలలో నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ మొత్తం 18 మున్సిపాలిటీలు అంటే ఒక నగరపాలక సంస్థ మరొక 17 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్కి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మనం చూడవచ్చు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు 5 చోట్ల ఇటు కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకి సంబంధించి 3 చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇటు నల్గొండ శివార్లో ఉన్నటువంటి స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదాముల్లో ఒక కౌంటింగ్ కేంద్రం, అక్కడ కేవలం నల్గొండ కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ మాత్రం నిర్వహిస్తారు 48 డివిజన్లకు సంబంధించి. ఆ తర్వాత నల్గొండకి మరొక వైపు ఇటు ఉన్నటువంటి దేవరకొండ రోడ్డు, నాగార్జునసాగర్ రోడ్లో ఉన్నటువంటి నిడమనూరు సోషల్ వెల్ఫేర్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూళ్ళకి సంబంధించిన ప్రాంగణంలో మరొక వైపు అక్కడ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చండూరు, చిట్యాల, దేవరకొండకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలు అక్కడ ఏర్పాటు చేశారు. మరొక కౌంటింగ్ కేంద్రం మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి అక్కడ ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో అక్కడ ఒక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ మిర్యాలగూడ, నందికొండ, హాలియా ఈ మూడింటికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు సూర్యాపేట జిల్లాకి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఇక్కడ సూర్యాపేట శివార్లో ఉన్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మరొక వైపు యాదాద్రి జిల్లాకి సంబంధించి మొత్తం అక్కడ 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట 6 మున్సిపాలిటీలకి సంబంధించి అక్కడ భువనగిరి శివార్లో ఉన్నటువంటి దివ్యబాల విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తారు. అదేవిధంగా మొత్తం అంటే ఉమ్మడి జిల్లా విధంగా చూసుకున్నట్లయితే మొత్తం 18 మున్సిపాలిటీలు అంటే నల్గొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకి సంబంధించి కౌంటింగ్ అయితే ఏర్పాటు చేసేందుకు అధికారులు మొత్తం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎక్కడికక్కడ అంటే ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే అందులో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు టేబుల్ నెంబర్ 4 అనేది ఇక్కడ ఒక 4వ డివిజన్, ఇది చిట్యాలకి సంబంధించింది. ఈ చిట్యాలలో టేబుల్ నెంబర్ 4 అంటే 4th వార్డుకి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం ఇది. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఆ వార్డు పరిధిలో. ఆ 2 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడే కౌంటింగ్ చేస్తారన్నమాట. అంటే మొత్తం ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేసుకొని ఎన్ని వేలు ఉంటాయి అంటే దాదాపు ఒక 2000 ఉంటాయి. 2 సార్లు అంటే ఒక్కొక్క రౌండ్కి 1000 ఓట్లు లెక్కించేలా మొత్తం ప్లాన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అది దాదాపు 2 రౌండ్లకే పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 2000 లోపే ఎక్కువగా అన్ని వార్డులలో ఉన్నాయి. ఒక మేజర్ మున్సిపాలిటీలు అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్లో మాత్రమే 2000 పైచీలకు ఓట్లు ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎక్కడికక్కడ ట్రైల్ పెట్టుకున్నారు. అంటే మొదట ఓట్లు తీసిన తర్వాత పోలింగ్ కేంద్రాల నుంచి బాక్సులు తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటినీ మొత్తం అంటే వాటిని కౌంట్ చూసుకుంటూ 25 చొప్పున కౌంట్ మొత్తం కట్టలు కట్టేస్తారు. కట్టలు కట్టేసిన తర్వాత వాటన్నిటిని కౌంట్ చేస్తారనమాట. కౌంట్ చేసి ఏదైతే పోల్ అయిన ఓట్లకి ఇక్కడ కౌంట్ చేసేందుకు కట్టలు కట్టిన కౌంట్ ఒకటే సేమ్ ఉందా లేదా అనేది కౌంట్ చూస్తారు. టాలీ అయిన తర్వాతే అప్పుడే ఈ కౌంటింగ్ అనేది ప్రారంభిస్తారు. ప్రారంభించిన మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తర్వాత కౌంటింగ్ అనేది ప్రారంభిస్తారు. దాదాపు మధ్యాహ్నం లోపు అంటే 12 గంటల లోపే పూర్తి స్థాయిలో కౌంటింగ్ ఫలితాలు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికిటు నల్గొండ సూర్యాపేట జిల్లాకి సంబంధించి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇప్పటికే క్యాంపుకు తరలి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక ఉత్కంఠ అయితే ఇటు రాజకీయ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.